హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో రెనోవేషన్ వర్క్. అంటే మనకి ఈ శానిటరీ వర్క్ లో రిపేర్ వర్క్ అంటాం కదా, దాన్నే రెనోవేషన్ వర్క్ అంటాం అనమాట. సో ఆ వర్క్ గురించి ఈ రోజు వీడియో అయితే మనం చేయబడుతుంది. ఇంతవరకు రిపేర్ వర్క్లు అయితే చేసాం కానీ మనకు వీడియో అయితే చేయలేదన్నమాట. సో చాలా మంది అడగడం అయితే జరిగింది, రిపేర్ వర్క్ చేసినప్పుడు కొంచెం వీడియో చేయండి అని. సో ఆ రిపేర్ వర్క్ అనేది ఎలా చేసాం, ఏ ఫిట్టింగ్లు వాడాం, ఏ మిషన్లు వాడాం, ఎలా చేసాం, వర్క్ అంతా కూడా చాలా వివరంగా వీడియో తీరైతే రికార్డ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ వర్క్ సంబంధించిన కాస్ట్ కూడా మీకు లాస్ట్ లో వివరంగా చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియోకి అయితే వచ్చేసామండి. చూడండి, మనకి ఇలాగా ఆల్రెడీగా వాళ్ళు కొట్టించేశారనమాట. అంటే ఇక్కడ ఇండియన్ బేషన్ ఉండేది, దాన్ని తీసేసి పీడబ్ల్యూ తీశారు, అలా గుండె మీద కొట్టేశారనమాట. సో పైపు మన మిషన్ తో కొట్టినప్పుడు పైలిపోయింది అనమాట. మనం కొట్టలేదు, వేరే వాళ్ళు కొట్టారండి. ఆ రెండో పైపు చూసారు కదా, వేస్ట్ వాటర్ పైప్ అని బెజ్జలు పడిపోయింది. సో మనం ఇలా పెద్ద మిషన్ పెట్టి ఏం చేస్తామంటే, ఇంతవరకు దక్షిణ ఉండేది ఇండియన్ బేషన్ అనేది, ఇప్పుడు మనం వెస్టర్న్ స్టైల్ అని ఉత్తర ఫేసింగ్ సెట్ చేయాలి. సో అలా కొట్టిన తర్వాత మనం శుభ్రంగా, ఇది ఏంటంటే స్లాబ్ మీద కాబట్టి కాంక్రీట్ వేశారు, దాన్ని మనం మరీ చేయాలి కాబట్టి కాంక్రీట్ని శుభ్రంగా మనం ఏ ప్రకారంగా పైప్ అయితే కావాలో ఆ ప్రకారంగా మనం గీత తీసుకుని కొట్టేసి దాన్ని క్లీన్ చేసి మనం తర్వాత అప్పుడు పైప్ పెట్టుకుని శుభ్రంగా మనం జిగురు పాలు కంకరతో వేసుకోవచ్చు అనమాట. మనకి ఈ ఫిట్టింగ్లు అనేది చూపిస్తాను మీకు వీడియోలో. 4 ఎల్బోలు 2 కప్లింగ్ తెచ్చాం, అలాగే 4 పైప్ పడింది అనమాట. అలాగే గమ్ అనేది ఇప్పుడు కూడా ఫస్ట్ లో ఇలాగ ఐరన్ డబ్బాలు ఉన్న గమ్ములు మాత్రం యూజ్ చేయాలండి, ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మామూలు పీవీసీ డబ్బాలు గమ్ములు పనిచేయవు. అవసరం వచ్చింది అనమాట, జాయింట్ చేయాలి కదా. క్యాన్వాస్ సహాయంతో మనం ఈ రెండో పైప్ అయితే పోయింది కదా, బిజ్జలు పడిపోయినాయి, దాన్ని నీట్ గా పైన మనం మ్యాన్ హోల్ లో చూసారా మనకి డొప్పలా తీస్తాము, అలా కట్ చేసి లోనకి మట్టి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ మట్టిని తీయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యానిమేషన్ అలా కట్ చేసేస్తాము, కటింగ్ చేసినప్పుడు వీడియో చూపించలేదు లేండి. సో ఆ మట్టి అంతా తీసేస్తాం అనమాట. మట్టి తీసిన తర్వాత మనం నీళ్ళు పోసి చెక్ చేసుకున్నాం, అంటే ఇంకా మట్టి వెళ్ళిందా. అలాగే మనకి శాన ఉంటుంది కదా, 10 బారు 15 బారు శానాలు ఉంటాయి, శానం కానీ ఉళ్ళు కానీ, అటు ఇటు బట్టి అనమాట ఉంటే అలాగే శుభ్రంగా క్లీన్ చేస్తాం, నీట్గా తీసాం. తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి, అంటే ఇంకా ఇక్కడ ఏమైనా కన్నాలు పడినాయా లేకపోతే లోన ఏమైనా దస్త ఉండిపోయిందా అని. ఆ నీళ్ళు పోసి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఓకే చేసుకోవాలి. సో చూడండి, మనం నాన్ డ్రాప్లో ఆ జాలి తీసేసి నీళ్ళు పోసామన్నమాట. సో క్లీన్ చేస్తాం. తర్వాత మనం ఈ 2.5 ముక్కలు అయితే మనం క్యాన్వాస్ సాయంతో కట్ చేసుకోవాలి నిలువుగా. అక్కడ చూసుకోవాలి ప్యాచ్కి కింద, ఆ పై చుట్టూరు కూడా కింద ఫ్రీగా చూసుకోవాలి. మనకి ఈ ముక్క ఏళ్ళు మందం పట్టేలాగా, ఏళ్ళు కూడా పడతలేదు సరిగ్గా, ఓన్లీ పైపే పడద్దు అనమాట. చిన్న పిసలు పట్టేసి పైపు సరిగ్గా సిట్ అవ్వదు. దాన్ని ఏం చేస్తామంటే తూకం తాడించుకొని అరదీస్తాం అనమాట. అంటే ఏమైనా ఉంటే రాలిపోద్ది. మామూలుగా యాక్షన్ పడితే గీక్కున్నాం, అయినా కానీ ఇలా తాడుతో గీక్కుంటే పైపు చప్పని పట్టేస్తుంది అనమాట, ఫ్రీగా అతికిపోద్ది దానికి మనం గమ్మేయడం వల్ల. సో ఇలాంటి టైంలో అప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రేక్ వైర్లు ఉంటాయి, బ్రేక్ వైర్ వాడుకోవచ్చు, అంటే మనం బైక్లో వాడతాం కదా అటువంటివి. సో ఇలాగ ఐరన్ డబ్బాలు రాకపోతే మనం ప్లగ్ రించ్ పెట్టి, మన పంపు రించ్ ఉంటుంది కదా, ఆ రించ్ పెట్టి తీసుకోవచ్చు అనమాట, ఫ్రీగా వస్తుంది. మామూలుగా వస్తుంది కానీ అటు ఇటు పాలు కొట్టి గోడ కొట్టి తీయాల్సి వస్తుంది. ఇలా కట్ చేసి మొత్తం పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి, పడుతుందా లేదా, ఫ్రీగా ఉంది కానీ గ్యాప్ వస్తుందా. సో సరిపోతుంది, మొత్తం అదిపోయింది అనమాట. అలా మళ్ళీ ఒకసారి బయట తీసేసి మొత్తం, అంటే బ్లాక్ పైప్కి గమ్మేయాలి, అలాగే దీనికి కూడా ఈ మనం కట్ చేసిన కూడా గమ్మేయాలి, గమ్మేసి అలా అతికించేయాలి అనమాట. సో కింద కూడా పడిందన్నమాట. ఈ పైప్ ముక్క అతికించేసి కింద మనకి కన్నంగా ఉంటుంది తెల్లగా, దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా గమ్మేసి అనమాట. మరి పైన కవర్ చేయాలి కదా, పైన గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఇంకో ముక్క కోసుకోవాలి, ఇంకో ముక్క కూడా సేమ్ హ్యాండ్ మిషన్తో కోసుకొని ఆ ముక్కలు కూడా పైన సెట్ చేసేది, గట్టిగా దగ్గరికి అయిపోవాలన్నమాట. కాసేపు గట్టిగా పట్టుకుని చేతితో ఉంచుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నాగల పైపు సంచే తీస్తాం కదా, ఈ ముక్క అయితే ఉండిపోయింది మనకి పుట్టినప్పుడు. ఈ ముక్క ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి పైప్ ఎక్కదు అనమాట. సో కప్లింగ్లో మనకి ముక్క వస్తుంది, ఆల్రెడీ ట్రై చేసాం. మనం ఏంటంటే హ్యాండ్ మిషన్తో చిన్న బ్లేడ్ వేసుకోవాలి, పెద్ద బ్లేడ్ అంటే కొత్త బ్లేడ్లు ఈ పైపులకు వస్తే కొత్త బ్లేడ్లు లోన్కి వెళ్ళాలన్నమాట. చిన్న బ్లేడ్స్ ఉంటే కొద్దిగా ఫ్రీగా లోన్కి వెళ్తుంది. సో ట్రై చేసాం, లోన ముక్కుండిపోయింది కదా. సో పూర్వం ఏంటంటే మనకి ఎస్ఎల్ పైపులకి వాచ్లు విడిగా వచ్చాయి, ఆ తట్లు వేసుకుని ఏమంటే వాతావరణానికి కొంచెం మెత్తబడడం, హార్డ్ అవ్వడం జరిగిందన్నమాట. గట్టిగా అప్పుడు గమ్ము కూడా వేసారు వాళ్ళు. చూడండి, సిపియూసి గమ్ పసుపు కనబడుతుంది కదా, సిపియూసి గమ్ కూడా వేసారు అప్పుడు. దానివల్ల ఏంటంటే రాలా, లేకపోతే ఫ్రీగా వచ్చేస్తుంది, మామూలుగా కటింగ్ లేతో కట్ చేస్తే కొంచెం అనంగానే వచ్చేస్తుంది, రాలా. సో మనం చేసినప్పుడు కటింగ్ ఈ కప్లింగ్ కూడా గాడి పడిపోయింది. కప్లింగ్ ఉంచామనుకోండి, మనం ముక్క వేసినా కానీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు, పైపే కదా ఉంది. ఇప్పుడు పాత కప్లింగ్ కన్నా ఇప్పుడు పైపులు ఎస్ఎల్ కప్లింగ్ కొంచెం బెటర్ అనమాట, లీక్ అవ్వవు.
ఈ వాచ్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. పూర్వం ఏంటంటే హార్డ్ గా ఉండి అవి సపరేట్ గా వచ్చాయి. వాచ్లు అనేవి సపరేట్ గా వచ్చాయి. ఫిట్టింగ్లు వేరేగా వాచ్లు వేరేగా వచ్చాయి. వాచ్లు మేము వేసుకుని ఎక్కించుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి కప్లింగ్ చూసారు కదా, ఆల్రెడీ వాచ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న అందరికి కూడా తెలుసు ఎస్ఎంఎల్ కప్లింగ్లు వాచ్లు అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంటాయి. ఇవి ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటాయి, బాగుంటాయి. సో వీటిని పెట్టి మనం లైన్ చేసుకుంటున్నాం ఫిట్టింగ్లు అనేది. ఇక్కడ ఏంటంటే మనకి మామూలు వెస్ట్రన్ కమ్మోడే. సో గోడ నుంచి మనకి బ్యాక్ సైడ్ 8 అంగుళాలు, సైడ్ 18 అంగుళాలు పెట్టి ఇక్కడ 2 ఫిట్టింగ్లు ఎలగోలకి పడుతున్నాయి అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను, జాగ్రత్త చూడండి. అలాగే నీట్గా చెక్కింగ్ అయిందా లేదా సెట్ అయిందా లేదా చూసుకోవాలి. అలాగే మనం ఈ కప్లింగ్ చేసే ముందు కింద గ్యాప్ ఉందా లేదా చూసుకొని స్క్రూ డ్రైవర్తో కొట్టాను చూడండి వీడియోలో. ఒకసారి ఇది చెప్పలేదు కానీ స్క్రూ డ్రైవర్తో కొట్టి నీట్గా కింద కప్లింగ్ ఎక్కిందా లేదా చూసుకొని అప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎలమెంట్ పడుతుంది, మళ్ళీ మన కమోడ్ డ్రైన్ బెడ్ దగ్గర ఒక ఎలమెంట్ పడుతుంది అనమాట. ఇక్కడ 2 ఎలగోలు ఒక కప్లింగ్ పడింది. ఈ కొలతలు అనేది కరెక్ట్గా ఉండాలండి. మనం పైపులు తగ్గకూడదు, తిరిగితే కొలతలు తేడా వచ్చేస్తాయి. కరెక్ట్గా ఉండేలా చూసుకొని మనం టేప్తో కొలత పెట్టుకొని ఫస్ట్ రౌండ్ బ్లేడ్తో కటింగ్ పెట్టుకొని తర్వాత హ్యాండ్ మెషిన్ కట్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుద్ది అనమాట. స్పీడ్గా అవుద్ది వర్క్ అనేది. సో మన హ్యాండ్ మెషిన్ చివర మనకి ఎర్ర తీయాలి. ఎస్టోరేజ్ సిస్టమ్ ఎప్పుడు కూడా పైప్ కట్ చేసినప్పుడు కొంచెం చివర ఎర్ర తీయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే మనకి అలా తీసుకుంటే ఫ్రీగా అయిపోద్ది పని అనేది. లేకపోతే కొన్ని వాచ్లు కొన్ని కంపెనీ అనేది ఇబ్బంది పెడతా ఉంటాయి. గమ్మున పైప్ అనేది ఇన్స్టాల్ అవ్వదు అనమాట. మేల్ జాయింట్ ఫీమేల్ జాయింట్లో గమ్మున వెళ్దాం. సో అలాగా మనం రెండింటికి మనకి పేస్ట్ రాసుకుంటే ఫ్రీగా అవుద్ది వర్క్ అనేది. ఎస్టబ్ల్యూఆర్ వర్క్లో ఇప్పుడు కూడా ఎస్టబ్ల్యూఆర్ పైప్ ఫిట్టింగ్లో స్పీడ్గా అవుద్ది అనమాట. రెండింటికి పేస్ట్ రాసుకుంటే స్పీడ్గా అయిపోద్ది. సో దాన్ని లెవెల్ చేసుకోవాలి కదా మనం. స్విట్లో పెట్టి కింద కంకర వేసి అలాగే దాంట్లో కంకర వేయాలి. గుండె కంకర ఉందన్నమాట. మనం కంకర అయితే యూజ్ చేయాలి. చూడండి కంకర ఇటుగా పెట్టి అంతా కలిపి వేసారు. సో మనం కంకర వేసాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కదా, మన ప్రయత్నం మన పని మనం చేయాలి. సో ఇలా నీళ్ళు పోసి చెక్ చేసుకోవాలి. మనం చేసిన ఫిట్టింగ్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమైనా లీక్ అవుతాయో చెక్ చేసుకొని మనం చూడండి. ఇక్కడ మనం బిల్లు పెట్టాం కదా, నీళ్ళు పోసాం కదా, ఏమైనా లెవెల్ తేడా ఉందనుకోండి ఆ బిల్లులో కొన్ని నీళ్ళు ఉండిపోతాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో అలాగే మనం రిపేర్ చేసాం కదా రిన్నర్ పైప్కి, ఇలాగ న్యాంట్రాప్లో నీళ్ళు పోసి అదేమో లీక్ అవుతుందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. అది ఓకే అయిన తర్వాత అప్పుడు మనం కాంక్రీట్ వేసుకోవాలన్నమాట. చూడండి కింద కూడా పెట్టి చూపిస్తాను దగ్గరగా పెట్టి. సో ఎక్కడ లీక్ అవ్వట్లేదు అనమాట. ఓకే అయిన తర్వాత అప్పుడు మనం ఈ శుభ్రంగా చూడండి అదంతా సర్ఫేస్ అంతా నీరు కొట్టి ఫస్ట్, తర్వాత మళ్ళీ మనం లిక్విడ్ కలిపి ఒండ్రేసి ఆ ఒండ్రి మీద మనం కాంక్రీట్ వేసుకోవాలి. సో అలా వేసుకోవాలన్నమాట కాంక్రీట్. చూసిన వీడియో అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో రెనోవేషన్ వర్క్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ లో రెనోవేషన్ వర్క్లు కూడా జరుగుతాయి. అప్పుడు కూడా మీకు వీడియో రికార్డ్ చేసి చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో ఓన్లీ శానిటేషన్ వర్క్ సంబంధించిన వీడియోలు మాత్రమే ఉంటాయి అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో సంబంధించింది కాకపోయినా వేరే ఏ వర్క్ మనకి డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేస్తే మీకు వీడియో రూపంలో మీకు అందజేస్తాను. రెనోవేషన్ వర్క్ అంటే మనకి బేషన్ తీసి మనం కాంక్రీట్ కొట్టేసి మిషన్తో అలాగే మొత్తం నీట్గా మనం కలెక్షన్ కలిపి మళ్ళీ కాంక్రీట్ వేస్తే ఇలాగ కలిపినందుకు ఒక బాత్రూమ్ వచ్చి 2500 వరకు తీసుకోవచ్చండి. అలాగే మనకి ఈ స్టేర్ కాబట్టి ఇంకొక 500 వేసుకోవాలన్నమాట. 3000 తీసుకోవచ్చు. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనుకో 2000తో తీసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ పెద్దగా మనకి ఎక్కువగా గట్టిగా మామూలు సప్లై ఉంటుంది, కాంక్రీట్ ఉండదు కాబట్టి. అలాగే స్టేర్ పెరుగుతుంది, మనం ఈ మెటీరియల్ మొత్తం పెరుగుద్ది కదా, అది దృష్టిలో పెట్టుకొని పెంచుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే బై ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం.